ఈ కాలంలో చదువుకొని అతి కష్టం మీద కొట్టే సిటీ జాబ్ బెస్టా లేదా పల్లెటూరులో వ్యవసాయం చేయడం ఈజీయా అనే ఒక్క థాట్ తో పొద్దున్నే లేచి ఒక రోజంతా రైతులతో కలిసి నాకు 1% కూడా తెలియని పొలం పని చేయాలని సిటీ నుండి పల్లెటూరుకి ఆత్రంతో వెళ్లిపోయా. సిటీలో జాబా పల్లెటూరులో వ్యవసాయమా మీకు ఏది ఇష్టమా అండ్ ఎందుకో కామెంట్ లో పక్కా చెప్పండి. ఒక్కరోజు రైతుల నా రోజంతా ఎంత కష్టంగా గడిచిందో తెలియాలంటే లాస్ట్ లో ఉన్న ట్విస్ట్ వరకు చూడండి. పొలం దగ్గరికి వెళ్ళి లుంగి కట్టుకునే లోపే మనం కాలేజీలు కోడింగ్ లోనే కాదు ఇక్కడ కూడా లేట్ గానే వచ్చామని అర్థమైంది. కంప్యూటర్ మీద చేతులు ఆడించడం కాదు, కష్టపడాలి. ఇంకా వీళ్ళు నాట్లు వేసే స్పీడ్ చూసి ఇందులో పెద్ద కష్టమేముందిలే అని ఊపులో పొలం దిగగానే సరిగ్గా నిల్చోవడం కూడా అవ్వలేదు. ఇంకా మెల్లగా వాళ్ళ పర్యవేక్షణలో ముచ్చట ఆడుతూ పని నేర్చుకునే లోపే మధ్యాహ్నం అయ్యింది. ఇంకా మాటల్లో సిటీ లైఫ్ స్టైల్ మీద వీళ్ళ ఒపీనియన్ ఏంటో అని అడిగితే, మీకు సిటీ వచ్చి ఉంటే బెస్ట్ అనిపిస్తుందా లేకపోతే ఇక్కడనే ఉండి ఇదే పని చేసుకోవాలనిపిస్తుందా? మేము ఆ వాతావరణం తట్టుకోలేము, మాకు ఈ పని వస్తుంది, మేము చదువుకోలేము, మాకు వ్యవసాయం లేనిది నడది, ఇక్కడ నుండి ఇదే పని చేసుకోవాలి, ఇటుకి రాము, మాకు ఇదే నచ్చుతుంది, ఇదే బెస్ట్. పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే. ఈ పని ఎంతో ఈజీ అనుకున్నా కానీ రకరకాల పనులు చెప్పి పిప్పి చేశారు. కొద్దిసేపు పని తప్పించుకుందామని సరదాగా నీళ్ళ మోటార్ గెలుకుదామని పోయా కానీ అని భయపడి పారిపోయా. ఇంకా రకరకాలైన పనులు పార్టులో చూపిస్తా కానీ ప్రస్తుతానికైతే తినడానికి రమ్మన్నారు. అప్పటికే అది వస్తుందా? అదే అనా ఆయాసం వస్తుందా? మీరు ఉరుకురి. పడిపోయిన నన్ను ఎత్తుకపోయి తర్వాత ఏం చేశారో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా చూడడానికి తిరుగుదాం మచ్చ ఛానల్ ని ఫాలో కొట్టండి. మీ ఫ్యామిలీలో కూడా రైతులు ఉంటే జై కిసాన్ అనే కామెంట్ తో సెల్యూట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు రోజు ఎన్ని గంటలు పని చేస్తారు? ఎన్ని గంటలు పని చేస్తే ఎన్ని పైసలు వస్తాయి? మేము పొద్దున పొలం వేయబోతే 8:30 నుంచి 4:30 వరకు వేసేస్తాం. 500 కూలి ఇస్తారు మాకు. మళ్ళా చిన్న సభ పోతే పొద్దున 6 గంటల నుంచి 11 దాకా పోతే 200 కూలి మాకు. అంతే, మాకేం చేసినా ఏం నిండుతలేదు, ఏం లాభం లేదు.